फर्स्ट पासपोर्ट साइज़ క్రాప్ कर लेना ఫస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోని క్రాప్ చేసుకోవాలి. పాస్పోర్ట్ సైజు ఫోటో సైజు అది కాదు 3.5 cm, హైట్ 4.5 cm. ఫస్ట్ ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత అవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి. ఇలా క్రాప్ చేసుకోవాలి. ఇది పాస్పోర్ట్ సైజ్. ఏవి బతాओ 3.5 4.5 cm नजीक ले 3.5 4.5 cm 300 రెజల్యూషన్. ఓకే, ఫస్ట్ ఇలా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. ఇలా క్రాప్ చేసి ఇలా ఫోల్డర్లో పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఒక ఫోటోని ఓపెన్ చేయాలి, ఒక పాస్పోర్ట్ని ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత విండోస్లో యాక్షన్స్, ఇక్కడ ఫస్ట్ న్యూ సెట్ అని కొట్టాలి. ఈ న్యూ సెట్ దగ్గర న్యూ సెట్ ఇక్కడున్న యాక్షన్స్లో ఇక్కడున్న బటన్ దగ్గర ప్రెస్ చేసి న్యూ సెట్ని సెట్ చేసుకోవాలి. న్యూ సెట్లో నేను 8 అప్ అయితే 8 అప్ మనం ఇక్కడ మనకి తెలియడానికి 8 అప్ అని నేను టైప్ చేశాను. చూడండి, ఇక్కడ 8 అప్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ వెళ్ళి న్యూ యాక్షన్ అని ప్రెస్ చేయాలి. ఇక్కడ కూడా 8 అప్ అని పెట్టుకోండి, మనకి కనపడటానికి 8 అప్. ఇక్కడ మనకి ఏమైందంటే ఎప్పుడైతే రికార్డ్ అని కొడతామో ఇక్కడ రెడ్ సింబల్ హైలైట్ అవుతూ ఉండిద్ది. రెడ్ సింబల్ ఇక్కడ ఉంది చూడండి, రెడ్ సింబల్. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫోటో దగ్గరికి రావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత విండోస్లో లేయర్స్కి వెళ్ళాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉండిద్ది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ చూపించిద్ది. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. చేసి లేయర్ 0గా కన్వర్ట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి కాన్వాక్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 6:4 కావాలి. మ్యాక్సీ సైజ్ 4లో 8 పాస్పోర్ట్లు వస్తాయి. దానికోసం ఇక్కడ నేను దీన్ని 6:4గా కన్వర్ట్ చేస్తున్నాను. 6 ఇంచెస్ 4 ఇంచెస్. నాకు ఫోటో ఇక్కడ నుండి రావాలి కాబట్టి ఇక్కడ నేను కార్నర్లో క్లిక్ చేశాను. ఓకే అన్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఆ మ్యాక్సీ సైజ్ ఉన్న ఫోటో మ్యాక్సీ సైజ్గా కన్వర్ట్ అయింది. దీన్ని మనం మూటూలుకి వెళ్ళాలి. మూటూలుకి వెళ్ళి దాన్ని ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ పాస్పోర్ట్ సైజుని మనం డ్రాగ్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ కూడా సెట్ చేసుకోండి. ముందుగానే కటింగ్ చేసుకోవాలి కదా, అందుకోసం దీన్ని ఈ రెండింటిని కలపాలి అంటే షార్ట్ కట్ కంట్రోల్ ప్రెస్ చేసి ఈని ప్రెస్ చేయండి. ఈ రెండు మర్జ్ అయిపోతాయి. మళ్ళీ షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేస్తే 2 మెర్జ్ అయినాయి, 4 అవుతాయి. మళ్ళీ కంట్రోల్ ప్రెస్ చేయండి. మళ్ళీ రెండింటిని డ్రాగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కంట్రోల్ అని మళ్ళీ ఈ 8ని జాయిన్ చేసి ఒక చుట్టూ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టుగా మనం జరుపుకోవాలి. తర్వాత లేయర్లోకి వెళ్ళి ఫ్లాటెన్ ఇమేజ్ అని కింద ఉండిద్ది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇదేమైందంటే ఒక బ్యాక్గ్రౌండ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్లోకి కన్వర్ట్ అయింది. ఒక బ్యాక్గ్రౌండ్ కిందకి వెళ్ళిపోయింది. తర్వాత దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనండి. తర్వాత మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ అనండి.
క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ యాక్షన్స్లో ఈ బ్లాక్ బటన్ని ప్రెస్ చేయాలి. అంటే అది స్టాప్. మనం అనుకున్న యాక్షన్ అయిపోయిన తర్వాత స్టాప్ చేయాలి. ఇలా మీరు నెంబర్ ఆఫ్ టైం బ్రేక్ హెడ్ పాజ్ మారనైతే తర్వాత ఏం చేయాలంటే మనం ఎక్కడైతే క్రాప్ చేసిన ఫోటోలు ఉంటాయో అక్కడ ఫస్ట్ ఫోటో ఎయిటప్గా మారి ఉండిద్ది. దాన్ని కట్ చేసి, కట్ అంటే కంట్రోల్ ఎక్స్ అని క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్, క్రియేట్ న్యూ ఫోల్డర్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ ఫోల్డర్లో వేసుకోండి. ఎయిటప్ ఆల్రెడీ అయిన ఫోటోని ఆ ఫోల్డర్లో వేసుకోండి. తర్వాత మీరు ఫైల్, ఆటోమేట్ బ్యాచ్, ఫైల్, ఆటోమేట్ బ్యాచ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూజ్ ఫోల్డర్ చూజ్ చేసుకోవాలి. చూజ్ ఫోల్డర్ మనం ఎక్కడ పెట్టామంటే ఆ ఫోల్డర్ ఎక్కడుందో చూసుకోవాలి. నేను డీలో మల్లినేని కాలేజ్, మల్లినేనిలో బీటెక్ ఫొటోస్, బీటెక్లో క్రాప్ అని పెట్టుకున్నాను ఫోల్డరు. ఈ క్రాప్ ఉన్న ఫోల్డర్ క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. మీకే అర్థమైపోయింది. ఒక్కో ఫోటో అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి కన్వర్ట్ అయిపోయి సేవ్ అయిపోవటం, క్లోజ్ అయిపోవటం జరిగిపోతాయి. ఇలా మీరు నిమిషాల వ్యవధిలో కొన్ని వందలు, కొన్ని వేలు ఫోటోలని ఎయిటప్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇమీడియట్గా పని కంప్లీట్ చేసుకోవచ్చు.